Hello buddies, welcome to our channel. Today's special recipe paneer fried rice. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్కి ఎటువంటి సాసులు అవసరం లేకుండా ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎమ్మీగా చేసుకోవచ్చు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొదట 250 గ్రామ్స్ బాసుమతి బియ్యం 75% కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో బాసుమతి రైస్ కాకుండా సోనా మసూరి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కాస్త వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని 3 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు, ఇంచ్ దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, కొద్దిగా రాతి పువ్వు, 4 లవంగాలు, సోంపు, షాజీరా వేసుకొని నిమిషం పాటు వేపుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్ మేడ్. ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని తర్వాత మొదట కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆయిల్ అలా బయటికి వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు 150 గ్రామ్స్ వేసుకొని రైస్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నుండి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని 2 స్పూన్లు జీడిపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పన్నీర్ రైస్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎంజాయ్ చేయండి. ఎటువంటి సాసులు వేసుకోకుండా, ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేసుకోకుండా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో పన్నీర్ ఫ్రైడ్ రైస్. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tada!